సంస్కృతి కళలను కాపాడుతూ ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడంలో ముందుండే అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూ జెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జుమ్మంది నాదం సయ్యంది పాదం అందాల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో నిర్వహించగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వేడుకల్లో ప్రతిభావంతులైన పోటీదారులు, కమ్యూనిటీ లీడర్లు, ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో మద్దతుదారులు పాల్గొని సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో ప్రారంభించారు ఆటా ప్రతినిధులు. మొత్తం అన్ని విభాగాలతో కలిపి 175 మంది పోటీదారులు పాల్గొని అసాధారణమైన ప్రతిభను కనపరిచారు. గెలిచిన వారికి బహుమతులను అందజేశారు ఆటా న్యూ జెర్సీ టీం. అద్భుతమైన టీం వర్క్ తో ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన వాలంటీర్లు, లోకల్ కోఆర్డినేటర్ల కృషిని ఆటా నాయకత్వం ప్రత్యేకంగా కొనియాడింది. సక్సెస్ఫుల్ గా జరిగిన ఈ ఈవెంట్ బాల్టిమోర్ లో జరగబోయే కన్వెన్షన్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నమస్తే అండి, నా పేరు కృష్ణమోహన్ మూలే, న్యూ జెర్సీ అమెరికన్ ఆటా తెలుగు అసోసియేషన్ రీజనల్ కోఆర్డినేటర్ను. ఈరోజు మేము 19వ కాన్ఫరెన్స్ సందర్భంగా న్యూ జెర్సీలో సెమీఫైనల్స్ నిర్వహించడం జరిగింది. జుమ్మంది నాదము, సయ్యంది పాదము, బ్యూటీ ప్యాజెంట్, ఈ 3 విభాగాల్లో మేము ఇక సెమీఫైనల్ నిర్వహించాము. అతి అత్యద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 150 మంది 200 మంది పిల్లలు, చిన్నారులు పాల్గొన్నారు. అదేవిధంగా యువతులు చాలామంది పాల్గొన్నారు. మేము ఈ కాన్ఫరెన్స్లో ఈ సెమీఫైనల్స్ సెలెక్ట్ అయిన వారిని మళ్ళీ మేము బాల్టిమోర్ కన్వెన్షన్కు జూలై 31 జరిగే బాల్టిమోర్ కన్వెన్షన్లో ఫైనల్స్ ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న మన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడంలో విశేషంగా మన కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీ కృషి చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శరత్ వేముల. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ నేషనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు న్యూ జెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జుమ్మంది నాదం, సయ్యంది పాదం, అలాగే అందాల పోటీలు కూడా ఆటా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో పాల్గొనడానికి దాదాపుగా 150 మంది బాలబాలికలందరూ విచ్చేసి ఈ పోటీలను విజయవంతం చేస్తున్నారు. ఈ పోటీలలో విజేతలైన వారు నేషనల్ కన్వెన్షన్ బాల్టిమోర్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సందర్భంగా చాలామంది తల్లిదండ్రులు కూడా
వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినందుకు వారందరికీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ రీజనల్ కోఆర్డినేటర్స్ కృష్ణమోహన్ గారు, ప్రసాద్ ఆకుల గారు, అలాగే నేషనల్ మీడియా కమిటీ చైర్పర్సన్ విలాస్ జంబుల గారు, మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్ శ్రీకాంత్ గారు, ప్రదీప్ కట్ట రీజనల్ కోఆర్డినేటర్, అలాగే మన సంతోష్ కోరం అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, వీళ్ళందరూ విజయవంతం చేయడానికి చాలా కృషి చేశారు. వారందరికీ కూడా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున, నేషనల్ కన్వెన్షన్ కోర్ టీం తరఫున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో జుమ్మంది నాదం, సయ్యంది పాదం, అందాల పోటీలు ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో న్యూజెర్సీలో జరుగుతున్నాయి. ఇవన్నీ నేషనల్ వైజ్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆటా కాన్ఫరెన్స్ 19వ కాన్ఫరెన్స్ బాల్టిమోర్లో జరుగుతుంది. దానికి మా అధ్యక్షులు జయంత్ చెల్లా గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు, నేషనల్ కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ శ్రీధర్ బానాల గారు, అదేవిధంగా ఇక్కడ శరత్ వేముల గారు నేషనల్ కాన్ఫరెన్స్ కన్వీనర్, తర్వాత ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్స్ అయినటువంటి కృష్ణమోహన్, ప్రసాద్ ఆకుల, తర్వాత ప్రదీప్ కట్ట, వీరితో పాటు మనకి బీఓటీ సంతోష్ గారు, తర్వాత శ్రీకాంత్ తుమ్మల గారు ఫైనాన్స్ కమిటీ కో కన్వీనర్, వీరందరితో పాటు ఇక్కడ మేమందరము విజయ్ కుందూర్ గారు, శ్రీనివాస్ దర్గుల గారు బీఓటీ సీనియర్ టీము, శ్రీకాంత్ గుడిపాటి గారు ఫైనాన్స్ ట్రెజరరు, వీరందరి ఆధ్వర్యంలో అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది బాలబాలికలు అందరూ ఎన్రోల్ చేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఈ కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పిల్లలందరికీ, తర్వాత పేరెంట్స్కి కూడా మరొకసారి ఆటా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కళలు, కళాత్మకమైనటువంటి సంస్కృతిని పెంపొందించడానికి ఆట ముందుంటుంది. ఆట వారందరికీ కూడా మరొకసారి ఈ బాల్టిమోర్లో ఈవెంట్కి అందరు రావాలని, దాన్ని నేషనల్గా ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాము. థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులందరికీ.